ప్రియమిత్రులకు పునఃస్వాగతం. దాశరథి శతకం 25వ పద్యం ఇలా ఉంది. చెక్కెరమాని చేదు దినజాలిన కైవడి మానవాధముల్ పెక్కులు బక్క దైవముల వేమరుగుల్చెదరట్ల కాదయా మృక్కిన నీకు మృక్కవలె మోక్షమ సంగిన నీవే ఈవలెన్ తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. పంచదారను వదిలేసి చేదును తింటున్నట్టుగా వేపను తింటున్నట్టుగా, లేకపోతే కొంతమంది అధములైనటువంటి మానవులు పరదైవమైనటువంటి నీ వంటి వారిని లేక నిన్ను ప్రార్థించకుండా బక్క దైవముల వేమరుగొల్చెదరు, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం సాధువులని యోగులని యతులని వీళ్లతోటి ప్రయోజనాలు పొందుదామని చూస్తున్నారయ్యా. కానీ మృక్కిన నీకు మృక్కవలె మోక్షము సంగిన నీవు ఈవలెన్ నీవే ఈవలెన్, నువ్వే ఇవ్వాలి. మోక్షం ఇస్తే నువ్వు ఇవ్వాలి, నమస్కరిస్తే నీకే నమస్కరించాలి. తక్కిన మాటలేమిటికి, అనవసరమైనటువంటి విషయాలు ఇంకా వద్దు స్వామి. దాశరథి కరుణాపయోనిధి, నిన్ను నమ్ముకుని నిన్ను సేవించి నీ మూలంగా మోక్షం పొందాలి కానీ అడ్డదారుల్లో పొందుదాము, అడ్డదారుల్లో లాభాలు సంపాదిద్దామని ఎవరన్నా కొన్ని అధములైనటువంటి కొందరు ప్రయత్నిస్తే అది తప్పు స్వామి. చెక్కెరమాని చేదు తినజాలిన కైవడి మానవాధముల్ పెక్కులు బక్క దైవముల వేమరుగొల్చెదరు అట్ల కాదయా మృక్కిన నీకు మృక్కవలె మోక్షమొసంగిన నీవే ఈవలెన్ తక్కిన మాటలేమిటికి. ఇంకా అనవసరమైనటువంటి మాటలు వద్దు, నువ్వే నాకు పరదైవానివి, నీవే నాకు మోక్షం ఇవ్వాలి అన్నాడు కంచర్ల గోపన్న. స్వస్తి.